Hi guys, what's up? Good evening. Welcome back to the Hit Vlogs. Welcome back to one more vlog, guys. Hi mummy. Hi Pinny. గుడ్ ఈవినింగ్. ఇద్దరు బాగా రెడీ అయిపోయినారు గైస్. ఆఫ్టర్ 2 days తర్వాత ఈ రోజు బయటికి వెళ్తున్నాం మేము. 2 days నుండి ఇంకా ఫుల్ వర్కే చేస్తా ఉంది గైస్ మా మమ్మీ. ఓకేనా, మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. బాగున్నారా అందరూ? ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదు, మన బ్లాగ్ చూస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారా? ఎవరమ్మా ఎంజాయ్ చేస్తాండేది? గైస్ ఎంజాయ్ ఏం చేయడం లేదు గైస్. పిన్ని మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకేనా, మమ్మీ అయితే క్లీనింగ్ చేస్తున్నారు. డాలీ ఏమో పడుకోండే తప్ప అన్ని చేస్తా ఉంది. ఈ రోజు ఒకటే పడుకోండి గైస్. ఓకేనా, దర్శన్ ఏమో కొత్త జిమ్ కోసం వెతకడంలో బిజీగా ఉన్నాడు. నాది ఇంకా మామూలే గైస్, నా పని నాకు ఉంటుంది కదా, అంతే. నేను వీళ్ళ హౌస్ హెల్ప్ వాళ్ళతో నేను చేసుకుంటా ఉన్నాం, చెప్పి చేపించుకుంటా. మా హౌస్ హెల్ప్ వాళ్ళకి పని ఎట్లా చేయాలో మా మమ్మీ నేర్పిస్తాంది గైస్. అవును, నేర్చుకుంటున్నారు కూడా, వాళ్ళు నేర్చుకుంటున్నారు. తెలుగు ముందు రాకపోయామా, తెలుగు అంతా నేర్చుకుంది మా వీడియోలు చేసి. మా దర్శన్ అక్కడ హాయ్ చెప్తా. హలో స్పెషల్ గెస్ట్, ఇంట్లోనే ఉన్న స్పెషల్ గెస్ట్ దర్శన్. దర్శన్ది 1 week నుండి ఇదే స్పాట్ గైస్. ఓకేనా, ఇదే స్పాట్. అండ్ టీవీ పెట్టుకుంటాడు, ఏదైనా సిరీస్ పెట్టుకుంటాడు, చూస్తూ ఉంటాడు అనమాట. మధ్యాహ్నంగానే పడుకోడు, రెస్ట్ ఉన్నా. అసలు డాలీ కూడా అంతే, ఈ రోజు ఏదో పడుకుందిలే, కానీ అసలు రెగ్యులర్ గా అయితే అసలు పడుకోనే పడుకోలేదు. 3 days అవుతుంది. టాబ్లెట్ వేసుకుందని పడుకుంది గైస్. హాయ్ డాలీ. హాయ్ గైస్. మమ్మీ అయితే ఖచ్చితంగా ఒక 1 hour అన్న పడుకుంటుంది. పడుకోలేదు 3 days నుంచి. 3 days నుండి పడుకోలేదు. ఇంట్లో పని ఉంటే నిద్ర రాదు. ఏదో ఒకటి కొద్దిసేపు అయినా పడుకోవాలి కదా, రోజు ఉంటుంది పని. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలా. అందుకే ఈ పని నుండి రెస్ట్ ఇచ్చాక ఇప్పుడు బయటికి పిలుచుకోపోతాను గైస్. ఓకేనా, దర్శన్ బయటికి పోదాము, రోజు ఇంట్లోనే ఉంటాను కదా, 3 days నుండి పోదాం అంటే ఓకే అని చెప్పినాను. సో ఫోరం మాల్కి వెళ్తున్నాం గైస్. పిన్నికి ఏవో కొన్ని కావాలంట. అయినా బాగా మా దర్శన్కి అయితే బల ఓపిక బయటకు తీసుకు. అజిత్ వాళ్ళు అయితే అసలు ఎంత ఇష్టం తెలుసా దర్శన్. నాకు సతా ఇస్తా అంటాడు మా. అసలు నేను ఆఫ్టర్నూన్ పడుకున్నా, పిన్నితో కానీ చెప్పిన నైట్ దర్శన్ బాగా వెలిసిపోతాడు బయటకి. అజిత్ వాళ్ళు అయితే రాను కానీ రానిపోండి ఆటోలు అంటే. లిటరలీ నేను ఆఫ్టర్నూన్ పడుకొని ఉన్నాను గైస్. పడుకుంటే సాయంత్రం ఫోరం పోతున్నాం అంటే అమ్మోళ్ళు ఓకేనా అంటే వాళ్ళ ఆల్రెడీ అందరితో మాట్లాడి సెట్ చేసి నా దగ్గరకు వచ్చి అడిగినాడు. ఫస్ట్ టైం నన్ను అడిగితే ఏం పోతాంలే అంటా కదా. సో అందుకు ఫస్ట్ అందరినీ ఆల్రెడీ అప్రూవల్ తీసుకొని వచ్చినాడు. అనుకున్నామంటే ఇక్కడ దోశలు బాగుంటాయి దగ్గరలో, దోశ ఇడ్లీ క్రేజీ ఉంటాయి, తినేసి వద్దాంలే. హోటల్లో కాదు గైస్, వంట ఆవిడ లీవ్ పెట్టేసింది, ఏందో ప్రాబ్లం ఉందని వాళ్ళకి. అంటే మధ్యాహ్నం చికెన్ చేసుకొని తిన్నాము, అందుకు నైట్ కి ఇడ్లీను దోశ తినేసి వద్దాంలే అనుకున్నాము. మళ్ళీ మాల్కి అట్లా ఓసారి పోయి తిరుకొని వస్తాం. అవును, ఇప్పుడు బయలుదేరినాము. దోశలు అయితే సూపర్ ఉంటాయి, బండి మీద వేస్తా ఉంటారు అనమాట. దోశ ఇడ్లీ, తట్టే ఇడ్లీ చాలా బాగుంటుంది. వీళ్ళు ఏందో గైస్ గెలుకుంటానే ఉంటారు, ప్రశాంతంగా బ్లాగే తిని అసలు పక్క పోండి మీరు. ఈ బాబు ఏమి ఉంటుంది సైలెంట్ కి, దర్శనే గైస్ అసలు అంత గెలుపుతా అంటాడు. ఎంత మాట అంటేవి సోదరి. యా, దర్శన్ కి ముందే బయటికి పిలుచుకుపోవాలంటే మోజ్ ఎక్కువ. ఏదైనా ఒక్క రోజు ఏమైనా ఖాళీగా ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏంది ఇంట్లోనే ఉంటారు మీరు, బయటికి రండి పోదాము అని సతాయిస్తాడు మా. అట్లే సతాయించేది. కంటే ఇట్లా ఒక రౌండ్ అయినా బయట పోయేసి రాళ్ళ. మాకు వర్క్ ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న దర్శన్ బండి లేకపోయినా ఒక రౌండ్ బండి వేసుకొని తిరిగేసి వస్తాడు గైస్. కొత్త బండి వచ్చిందనే కాదు, ఇన్ జనరల్ గా కూడా తిరుగుతూ అంటాడు అట్లనే. పడుకోడు ఇంకా. అవును, ఏమైనా పని ఉంటే పని చూసుకుంటాడు అంతే. ఓకే, లెట్స్ గో. బై బై. కావాల్సిన గ్రోసరీ అంతా తీసేసుకున్నాము. నాకైతే గ్రోసరీ షాపింగ్కి వచ్చి ఎన్నో మంత్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళు రానప్పుడు మొత్తం బ్లింకిట్, జెప్టోలోనే ఆర్డర్ పెడుతూ ఉంటాయి. ఏ చిన్న ఐటమ్ కావాలన్నా కూడా ఇప్పుడు అక్కడ నుండి ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇట్లా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం గ్రోసరీ షాపింగ్కి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి బయటకు వచ్చినాము. అట్లే పిన్ని ఏవో టవల్స్ కొన్ని బాగున్నాయని చెప్పింది. యాక్చువల్లీ వెళ్ళిండేది అయితే డోర్ మ్యాట్స్ కోసం, అవి కాకుండా ఇంకా మిగతావన్నీ తీసుకున్నాం. నేను చెప్పాను కదా బండి మీద దోశ చాలా బాగుంటుందని చెప్పేసి, ఆ దోశ తినేసి ఇంటికి వెళ్ళాం గైజ్ నైట్.
గుడ్ మార్నింగ్ అగైన్. ఇట్స్ ది నెక్స్ట్ డే. మమ్మీ పూజ చేస్తూ ఉంది. ఈ లోపల నేను కూడా కొంచెం రెడీ అయిపోయాను అనమాట. ఈరోజు కొంచెం షూట్స్ అన్నీ ఎక్కువ చేసేది ఉంది అండ్ తలస్నానం కూడా చేసిన. ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకోవాలా. జస్ట్ అట్లా వదిలేసిన అనమాట ఈరోజు న్యాచురల్గా హెయిర్. బికాజ్ నా న్యాచురల్ హెయిర్ వదిలేసి చాలా రోజులైంది. ప్లస్ డ్యామేజ్ కూడా కొంచెం కంట్రోల్ చేద్దామని చెప్పేసి. అండ్ ఈరోజు నా లిప్ షేడ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. అది ఏది అని వెయిట్ చేస్తున్నారు కదా, ఐ నో. సో ఇదేంటంటే స్టేజ్ 929 లవ్ ట్రయాంగిల్ 3-in-1 లిప్స్టిక్ అనమాట. సో బేసిక్గా మనం ఒక్క షేడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది తీసుకుంటే చాలు. ఇందులోనే మనకి ఇట్లా డ్యూయల్ షేడ్ లాగా వస్తుంది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట. అండ్ ఈ రెండు మీరు సపరేట్గా కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ రెండు కలర్స్ మిక్స్ చేసామనుకోండి, థర్డ్ షేడ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి 3-in-1 లిప్స్టిక్ అంటారనమాట. ఒక్క లిప్స్టిక్తో మనకు 3 షేడ్స్ అనేవి వస్తాయి, విచ్ ఇస్ రియలీ రియలీ అమేజింగ్. ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న షేడ్స్ నేను మీకు స్వాచ్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు షేడ్స్ తీసుకోవడానికి చూస్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. లెట్స్ డూ ఇట్. దీస్ ఆర్ ద లిప్స్టిక్ షేడ్స్ గైజ్. నేను ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను, ఎందుకంటే మనం జస్ట్ ఒక్క లిప్స్టిక్ తీసుకుంటే చాలు, అందులో మనకు 3 షేడ్స్ వచ్చేస్తున్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ పైన ఒక షేడ్ కింద ఒక షేడ్ అప్లై చేశాను కదా, ఆ రెండింటిని మిక్స్ చేస్తే మనకు ఆ థర్డ్ షేడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ కంప్లీట్గా మనకు లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇది మనకు 12 hours పాటు చాలా మంచి లాంగ్ స్టే ఇస్తుంది అనమాట. మనకు వన్స్ లిప్స్టిక్ సెటిల్ డౌన్ అయిపోయింది అనుకుంటే, సో చాలా మంచి పే ఆఫ్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ప్రూఫ్ గైస్, 100% ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది. నేను ఒకసారి టిష్యూతో టెస్ట్ చేశాను, అది మీరే చూడొచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళదు. అండ్ మనకు కలర్ పే ఆఫ్ అవ్వచ్చు, చాలా చాలా బాగుంటుంది. ప్లస్ షేడ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయ్యే షేడ్ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కలర్ పే ఆఫ్ కూడా చాలా ఇంటెన్స్ ఉంటుంది. మనము జస్ట్ ఒక స్వైప్ చేసామనుకోండి, మంచి పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి ఒక్క స్వైప్ సరిపోతుంది అనమాట. అండ్ లిప్స్ డ్రై అవ్వడం కానీ అలాంటిది ఏం ఉండదు అనమాట. వన్స్ లిప్స్టిక్ సెటిల్ అయిపోతానే అది కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు దిస్ ఈజ్ ఎన్రిచ్డ్ విత్ అవకాడో ఆయిల్. సో దానివల్ల లిప్స్ అంతా చాలా నరిష్డ్గా కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ నేను చూపించిన షేడ్స్లో మీకు ఏదైతే నచ్చిందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రోడక్ట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. నేను నా కూపన్ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు అమెజాన్, నాయికా, పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. హాయ్, గుడ్ మార్నింగ్ జోహి. ఇప్పుడే స్నానం అయింది కదా నీది? ఇప్పుడే స్నానం అయింది. మేము ఇంకా ఇప్పుడే లేచినాం గైస్. చేసినారు. 9 అయితే ఉంది. మా డాలీ ఇంకా పడుకొనే ఉంది. డాలీ కోల్డ్ తగ్గింది, పర్లేదు ఇప్పుడు కొంచెం కాబట్టి. ఓకే, పడుకోనిలే అనేసి అక్క కాఫీ పెట్టింది. నిన్న పిన్ని డోర్ మ్యాట్స్ తీసుకుందాం అనుకుంది, కానీ టైం కుదరలేదు గైస్. మాల్కి పోయిండేదే మనం లేట్గా పోయినాం. కొంచెం తొందరగా పోతే సరిపోతుంది. చూసాను కానీ కొంచెం సన్నగా ఉన్నాయి, పెద్దవి కావాలి. మనం హోమ్ సెంటర్కి పోతే పెద్దవి దొరుకుతాయి పిన్ని. సాటర్డే నిన్న అక్కడికి ఏదో టవల్స్ అవి ఏవో బాగున్నాయని తీసుకుంది గైస్. నిన్న బాగా దొరికినాయి మనకు కావాల్సిండేటివన్నీ. ఇంకా కాఫీ అవన్నీ బ్లింకిట్లో పెట్టేస్తా. అండ్ మమ్మీ ఆల్రెడీ పూజ చేసేసినారు. పూలన్నీ బాగా ఫ్రెష్గా వచ్చినాయి. హాయ్ మమ్మీ. హాయ్. మా మమ్మీ వంట చేస్తుంది గైస్. వంట వస్తుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో. కానీ ఇంకా కొంచెం కొంచెం నేర్పియాలి కదా మనకి. అవును, అప్పుర ఫ్రై అంటే ఒకరు స్టైల్లో చేస్తారు. అవును, నాకు మా మమ్మీ చేసేదే ఇష్టం ఆకుకూర. నేను ఇట్లా చేస్తాను, ఆమెకి ఇష్టం అన్నమాట. అవును, అంటే ఈజీ ప్రాసెస్ ఇది. కాకపోతే అవి ఉడికే లోపల కొంచెం బాగా టైం పడుతుంది. అంటే కొందరు ఉడికేయకుండా నీళ్ళల్లో కడిగేసి అట్లే చేస్తారు, మగ్గనిస్తారు. కానీ మాకు కొంచెం చేదు వచ్చినట్టు అవుతుంది, అట్లా అలవాటు లేదనమాట. అవును, అందుకు ఒక్క ఉడికి అట్లా ఉడికిచ్చి ఆ నీళ్ళు వచ్చేసి మళ్ళీ ఫ్రై చేస్తాను అంతే. ఈ ఆకుకూర నిన్న బాగా ఫ్రెష్ గా దొరికింది గైస్ అక్కడ సూపర్ మార్కెట్ లో. ఏమంటారు, ఎర్రమలక్ కూర. ఓకే ఓకే, చాలా బాగుంటుంది. మన కల్లా అయితే కొయిటాక్ అంటారు, మా కల్లా కొయిటాకా. ఓకే ఓకే, ఇప్పుడు అది ఉడికిచ్చి ఫ్రై చేసేసేది అంతేనా? ఉడికేస్తే ఇంకా మళ్ళీ ఎర్రగడ్డను రొంత ఎండుమిర్చి కరివేపాకు వేసి మగ్గనిచ్చి శనక్కాయల పొడి, మామూలు కారం పొడి గైస్. కారం పొడి అంటే రెడ్ మిర్చి కాదు, పీనట్ పౌడర్ వస్తుంది కదా, పల్లీల పొడి. పల్లీల పొడి వేసేస్తే అయిపోతుంది. ఈజీనే. ఇంకా చాలా టైం ఉంది అది మధ్యాహ్నానికి. కాకపోతే వంట ఆవిడ వచ్చిన తర్వాత ఇక్కడ అంతా హౌస్ హెల్ప్ ఉంటుంది, అందరు ఉంటారు. ఒకరు చేసే అలవాటు నాకు అనమాట. అందరు ఉంటే దిక్కు తెలియదు అనమాట. అవును, ప్లస్ హౌస్ హెల్ప్ కూడా వస్తారు కదా, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే టైంకి వస్తారు. పప్పు, రోటీ, అక్కి రోటీ, ఉప్మా చాలా బాగా చేసిండే గైస్ మొన్న. అందుకు ఈ రోజు ఉప్మా తిందాంలే అని చెప్పేసి. ఉప్మా, అవును, ఉప్మాలోకి జీలకర్ర వేస్తే బాగుంటుంది. మనము రోస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం జీలకర్ర వేస్తే బాగుంటుంది. కొంచెమే ఎక్కువ వేస్తే మళ్ళీ బాగుంటుంది. ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. అవును, అదో రకంగా టేస్ట్ వస్తుంది. అవును అవును,
పెళ్ళల్లో వేస్తారంట. అండ్ పిన్ని మొన్న నాకు ట్రిక్ చెప్పింది గైస్, పాలు వేస్తే బాగుంటుంది, డైజెస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. నైట్ తినేటప్పుడు ఎవరికైనా డైజెస్ట్ కాలేదంటే ఉప్మా లేక పాలు వేసుకోవాలి. అంటే మనం ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. అంటే మనం వాటర్ వేస్తాం కదా, వాటర్ తో పాటు జస్ట్ ఒక చిన్న గ్లాస్ కి పాలు వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా టేస్టీగా ఉంటుంది, వైట్ గానే వస్తుంది. అవును, మన వంటవాడికి కూడా ఇది చెప్పాల, కాజు ఏమని చెప్పాల ఉప్మా లేక. నాకు ఇష్టం ఉప్మా లేక కాజు. రోస్ట్ చేసేస్తే బాగుంటుంది. అదే చెప్పాలా. అండ్ మా వంటవాడు ఏమంటే చెప్పినట్టు చేస్తుంది గైజ్, అంటే కొంచెం అంటే ఎట్లయినా అంటే చెప్పలేంలేండి. ఇప్పుడు నీ టేస్ట్, మీ చూసే ఆడియన్స్ టేస్ట్ ఉంటది, మా టేస్ట్ ఉంటది. అవును, ఈడ చేపించుకునే వాళ్ళు టేస్ట్ ఉంటుంది. అవును, మన టేస్ట్ ప్రకారం మనం చెప్పాలా. ఇప్పుడు ఉండే మారిన వాళ్ళలో ఈమె చాలా బెటర్. అవును, ఇప్పుడు ఉండే వాళ్ళలో చాలా బెటర్ అని చెప్తాను గైజ్ పిన్ని అక్క నుండి. అన్ని బాగా కూడా చేస్తాను. అక్కి రొట్టె అయితే సూపర్ ఉంది గైజ్, అసలు చాలా బాగుంది. రొట్టెలు అన్ని బాగుంది. జొన్న రొట్టెలు కానీ తినచ్చు. అవును, మొన్న అదే లేట్ అయిందని చెప్తాండే కదా, ఏదో సంథింగ్ రొట్టె అని చెప్పింది, దానికి టైం బాగా పడుతుందంట. అదేందో నాకు తెలియదు, దర్శన్కి అయితే తెలుస్తుంది. హాయ్ దర్శన్. గైజ్ మన దర్శన్ ఈ రోజు నుండి జిమ్ స్టార్ట్ చేస్తున్నాడు గైజ్, 2 times, అందుకే మంచిగా రెడీ అయినాడు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 2 hours ఉంది, అప్పుడే ఎందుకు రెడీ అయినావు? తినేసి పోవాలంటే ఇంకా రాళ్ళు కదా వంటవిడ. షిల్ కమ్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఇది ఆఫ్టర్నూన్ కి నాకు ఆకుకూర తాలింపు ఇష్టం అని చేస్తా ఉందిలే. మళ్ళా ఇక్కడ బిజీ అయిపోతుంది కదా కిచెన్ అంతా. ఆహా, అంటే మళ్ళా అంత ఆకుకూర టేస్ట్ నచ్చకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు అమ్మ చేస్తాంది కదా, అమ్మ ఎట్లా చేసిందో చూపిస్తుందంట ఫస్ట్ ఇట్లా చేసినా అని. మళ్ళీ ఇంకొక రోజు తెప్పించి పక్క నుండి చేపిస్తే వాళ్ళకి మన టేస్ట్ అలవాటు అయిపోతుంది. చికెన్ కూడా చెప్పింది. ఓకే, మటన్ దర్శన్ మటన్ కలర్ చాలా ఈజీ. మటన్ తెచ్చుకో, నేను ఆయనతోనే చేపించేస్తాను. ఒక రోజు చేపిస్తే అర్థం అయిపోతుంది. రేపు ఈరోజు థర్స్డే. హాఫ్ కేజీ తెచ్చుకుంటే చాలు దర్శన్, రేపు తెచ్చుకో చూపిస్తుంది. మటన్ అంత వారం, ఇప్పుడు చికెన్ మనం 4 రోజులు 3 రోజులు ఉన్నాయి ఏం కాదు. అవును, మటన్ తినలేరు, ఫ్రెష్ ఉండాల. అట్లా కాదు దర్శన్, ఎక్కువ తెచ్చి కుక్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు అని. ఓకేనా? తీసుకురా బాగా ఫ్రెష్ ఉంటే. ఎక్కడ చూసినాం ఏమోలే, నువ్వు తీసుకురా, ఎక్కడో బంచి తీసుకురా. నీకే తినేది మొన్న తిన్నావు కదా, టేస్ట్ నీకు టేస్ట్ బాగుంది అనుకుంటే మన టేస్ట్ అనంతపురం తెచ్చినాం కదా, అది నందూస్ లో తీసుకున్నా. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రోజన్ లో పెట్టేస్తారు. అదొద్దు, నిన్న చికెన్ ఎక్కడ తెచ్చింటి దర్శన్, బాగుండే చాలా. మరి అక్కడే తీసుకురా, వాళ్ళని అడిగితే చెప్తారు. సరేలే, ఎట్లయితే తెప్పించుకో. చికెన్ తెచ్చినావు కదా, ఇప్పుడు ఈ ఏరియాలో అంతా ఆల్మోస్ట్ తెలుసు గైజ్. మనం గృహప్రవేశం చేసే టైంకి తెలుసా, నైట్ 9:30 అట్లా అయింది. హోటల్స్ అన్ని మూసేసినారు. అప్పుడు మమ్మీ వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఇంపీరియల్ దగ్గరికి పోయి తిన్నారు. మేము ఇట్లా పోయినాం, వాళ్ళు అట్లా పోయినాం. ఇప్పుడైతే తెలుసు అన్ని కనుక్కున్నాము, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పి. అవును, ఈ ఇంటికి వచ్చి అయిపోయింది గైస్. అవును, 2 years కాదమ్మా, ఎప్పుడు మళ్ళీ ఇంటీరియర్ కంతా 6 నెలలు పట్టిందా. ఏప్రిల్లో వచ్చిండేది, ఏప్రిల్ 1st ఇంటికి వచ్చినాం దర్శన్. 23 2 years అవుతుంది. అయిపోయింది, 2 years అయింది. కరెక్ట్, 3లో పడింది. కరెక్ట్. అదే చూడు, 3 రన్నింగ్. ఇప్పుడు 3 రన్నింగ్. అయినా ఇల్లు చాలా బాగుంది గైజ్. మధ్యలో మమ్మీ వచ్చి క్లీన్ చేసిస్తా ఉంటది కాబట్టి, మెయింటెనెన్స్ చేస్తా ఉంటది కాబట్టి నేను పర్లేదు ఒక రకంగా. కిచెన్ తప్ప మిగతా అన్ని బాగానే పెట్టుకుంటాను గైస్. ఫ్రిడ్జ్ ముందరకు తీయాలంటున్నారు, చూడాలా అవుతుందా మమ్మీ? అంత వెయిట్ ఉంది కదా అది. నెక్స్ట్ నుండి ఏం చేపియాలి తెలుసా, ఇది బాగా పెట్టినారు గైస్ అంతా. కాకపోతే ప్రతి దానికి మాకు కింద వీల్స్ ఉండే, వాషింగ్ మిషన్ కి కూడా. అది ఇంకొంచెం హైట్ పెడదాం అనుకుంటే మాకు ఇక్కడ స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి పెట్టలేదు, వీల్స్ పెట్టేలాగా. అవును, అంటే మనం కట్టించుకుంటే ఇంట్లో అయితే సీలింగ్ హైట్ పెంచవచ్చు. సో అట్లా నెక్స్ట్ నుండి వీల్స్ పట్టేలాగా పెట్టించుకోవాలి మమ్మీ. సైజ్ వీల్స్ తో పాటు ఇడ్ చేసేలాగా పెట్టుకుంటే బాగుంటుంది.
ఇక్కడ వరకు తుడిచిన ఆ లాస్ట్ చాలా ఉంది దుమ్ము. నిన్న బొమ్మలన్నీ కడిగింది గైస్ మమ్మీ మొత్తం అన్ని తీసి. నీట్గా ఉంటాయి ఎప్పుడైనా ఒకసారి కడిగితే. అవును మొత్తం కడిగింది తెలుసా, అవి తీసి వాటర్ లోకి వేసేసి కడిగేసింది అన్ని. ఓకే నువ్వు ఆ కూర తిన్నావా ఎప్పుడైనా దర్శన్? ఇది ఆకుకూర ఇట్ విల్ బి వెరీ నైస్. నువ్వు ఎట్లా డైట్ స్టార్ట్ చేస్తున్నావు కదా, బాగుంటుంది కూడా. అక్కి రొట్టెలోకి బాగుంటుంది. చూడు టేస్ట్ అయిపోయినాక చూడు, నచ్చితే మళ్ళీ తినచ్చు. ఇట్లా వాష్ చేసుకొని పెట్టుకుంది గైస్, మొత్తం వాష్ కాదు సారీ ఉడికించి పెట్టుకుంది. ఇది ఉడికింది బాగా, జస్ట్ కొద్దిసేపు అంతే, కొద్దిసేపు ఉడికిస్తే చాలు. వాష్ చేసే పెట్టినావు కదా మా ఇది ఆల్రెడీ. వాష్ చేయాలా, వాష్ చేయకపోతే మట్టి, వాష్ చేసి అదే మట్టి అంతా ఉంటుంది కదా. ఈడైతే మట్టి లేదు, అనంతపూర్లో అయితే మట్టి మట్టి ఉంటారు. ఇక్కడ బాగా నీట్గా పెట్టినారులే, పెట్టినారు. అదే ఫ్రెష్ కూడా ఉండిండా. ఫ్రెష్ ఉంది బాగా. అయిపోయింది గైస్ ఆల్మోస్ట్. అవసరం 2 గంటలు చాలు. మన తర్వాత వేరే వాళ్ళు తీసుకోవాలనుకున్నారు, మంచి మంచివన్నీ ఆల్రెడీ ఏరేసినారు వీళ్ళు అక్క చెల్లెలు. అదే అదే నాకు ఇంత అవసరం లేదు గైస్, ఇప్పుడు అందరూ 2 అయితే చాలు జోహి. 2 అయితే చాలు. అదే ఇక్కడ కొత్తిమీర బాగాలేదు, కొత్తిమీర బాగాలేదు, మట్టి ఉంది అంతా చూసినాం. ఇది బాగుంది, వీళ్ళు ఏరుకున్నాం. కరేపాకు మంచిది. ఆనియన్స్ మర్చిపోయినాం, ఆనియన్స్ తీసుకుంటే. ఆడ ఆనియన్స్ బ్లింకెట్ లో పెడితే రావు తెలుసా, సరిగ్గా ఇంటింతే వస్తాయి చిన్నగా. నేను ఉన్నాయేమో అనేసి మళ్ళీ పోతాం కదా తీసుకుందాంలే. నీకు మ్యాట్స్ అవన్నీ కావాలి కదా, ఇంకా తీసుకుందాం. మళ్ళీ క్యారెట్ గాని బాగుండే. ఓకే జూలీని రేపు రమ్మంటుంది గైస్, పిన్ని కొంచెం షాపింగ్ చేసేది ఉందంట, రా అని చెప్తా ఉంది. చూడాల, జూలీ వస్తా అని చెప్పింది. ఆమెకే జూలీకే కావాలంట. జూలీకే శారీ కావాలంట. అంటే శారీ అంటే ఆమెకు స్టైల్ శారీ కావాలంటే నేను ఆడ తీసుకుంటానంటే వద్దు, నువ్వు తీసుకోవద్దు నేనే చూసి తీసుకుంటా అని చెప్పింది. మన డాలీ పాప వచ్చేసి ఇక్కడ ఉంది గైస్, ఓకేనా. స్లీపింగ్ యా అక్కడ మాకు ఫ్యాన్ ఏసీ 2 కావాలంట. ఓకే బాల్కనీలో చెట్లన్నీ బాగా వస్తున్నాయి కానీ కొన్ని ఎండిపోయిండేటివి కొంచెం వైట్గా ఏమంటారు దాన్ని, పురుగు పట్టింది అంటారో ఏమో తెలియదు. దానికి స్ప్రే చేస్తే పోతుంది అనమాట యూజువల్గా. ఆ స్ప్రే ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. నేను ఇక్కడ పెద్దగా వాడడం లేదు కదా అని చెప్పేసి అనంతపూర్కే పంపించేసినాను. అది పంపించిన తర్వాత ఇక్కడ వైట్గా అయింది. అందుకే ఇంక అమ్మ అవన్నీ తీసేసిన తర్వాత ఆ మామిడికాయలు మొన్న అజిత్ పంపించినాడు గైజ్, అవి ఎట్లున్నాయని టేస్ట్ చూద్దాం అనుకున్నా. మా తోటలోటివి అయితే చాలా మంచి టేస్ట్ వస్తాయి. ఇవి మన తోటలోటివి కాదు. బయట కలర్ ఏమో చూడ్డానికి నిగనిగలాడుతూ ఉంది, ఫుల్గా మాగిపోయినట్టు. కానీ కాయలు మాత్రం 10లో 1, 2 బాగున్నాయి. ఇంకా మన చెట్లోటి వస్తే తప్ప మామిడికాయలు సీజన్ వచ్చింది అనే ఫీల్ రాదు అనుకుంటా మనకు. పిన్ని ఫుల్ జోష్లో కట్ చేసింది, కానీ టేస్ట్ చూస్తే వీడియో కోసం అబ్బా అనింది, కానీ మళ్ళీ చూడండి రియాక్షన్ తెలుస్తుంది, అస్సలు బాగాలేదు గైస్. ఈవినింగ్ ఇంకా అమ్మ అంతా పూజ చేసేసింది. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందర దర్శన్ది బ్రేస్లెట్, ఇది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఇది నార్మల్ హుక్ వేపిస్తే బెటర్ ఏమో అనిపించింది నాకు, ఎందుకంటే ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అయ్యే హుక్ అనమాట. సో దానికి ఏమైందంటే అది కట్ అవ్వలేదు, కానీ కిందికి వెళ్ళిపోయింది. అది కరెక్ట్గా చెప్పేకి రావడం లేదు, కానీ దాన్ని ఇప్పుడు ఇంకా రిపేర్ చేపియాల. గుడ్ ఈవినింగ్ గైస్, 6:20 అయింది టైము. జస్ట్ ఇప్పుడు అందరం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ టెంపుల్కి వెళ్తున్నాం గైస్. ఈరోజు ఏకాదశి ప్లస్ ఏకాదశికి అంతా అమ్మకి గుడికి వెళ్ళేది అలవాటు ఉంది కదా. సో అందుకే ఈ రోజు కూడా గుడికి పోదామంటా ఉంది. పిన్ని రాకూడదు గైస్, సో అందుకే మేము వెళ్తున్నాం అనమాట. ఈ లోపల దర్శన్ ఏమైందంటే దర్శన్ షర్ట్ నచ్చలేదంట, అందుకే ఇప్పుడు షర్ట్ చేంజ్ చేసుకుంటా అని చెప్పేసి పోయినాడు అనమాట. అందరు రెడీ అయిపోయినాము, అందుకే కదా కూర్చో మమ్మీ దర్శన్ రాలా అని చెప్పినాను. అది కూడా ఏదో సంథింగ్ లింక్ ఏదో పోయింది గైస్. ఇందాక ఒకటి బ్రేస్లెట్ చూపించినా కదా, వచ్చేసినాడు తొందరగానే. అదే బాగుండే కదా దర్శన్. ఇంకా డ్రెస్ సర్లే, ఇది కూడా బాగుందిలే, లూజ్ ఉండాల.
ఇంతకుముందు అయితే టైట్ కావాలంటే గైస్ ఇప్పుడు వేసుకోవడం అనమాట. ఇప్పుడు అన్ని మనలాగా ఇప్పుడు ఇంకా జిమ్ పోతే సన్నగా అయితే సరిపోతాయి. ఆ షర్ట్స్ అన్నీ సరిపోతాయి కదా. లేదు స్టార్ట్ చేసినావు కదా ఇంకేమి, డోంట్ వరీ. ఓకే గైస్, గుడికి అయితే పోయేసి వద్దాం. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ మార్నింగే పోదాం అనుకుంటే మార్నింగ్ కుదరదు కదా, అమ్మ వాళ్ళకి కూడా చాలా పని ఉంటుంది, ప్లస్ హౌస్ హెల్ప్ వాళ్ళందరూ వస్తారు. సో వాళ్ళు వెళ్ళిపోయే లోపలే 12:30 1 అట్లా అవుతుంది కాబట్టి మార్నింగ్ కుదరదు. గుడి ఉండదు, ఓపెన్ లో ఉండదు కదా, 1 o'clockకి క్లోజ్. అందుకే ఈవినింగ్ అయితే ట్రాఫిక్ లో పోతాము పోలేము అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు కాదు మధ్యాహ్నము క్లోజ్ అవుతుంది. 11:30 12 అట్లా బయలుదేరాల, కానీ అప్పటికి ఇంట్లో పని ఇంకా అయిపోయింది గైస్. ఓకేనా, లెట్స్ గో. కార్యసిద్ధి టెంపుల్కి వెళ్ళాము. యూజువల్గా ఎప్పుడైనా సాటర్డే వెళ్తే చాలా రష్ ఉంటుంది. ఈరోజు థర్స్డే ప్లస్ ఈవినింగ్ కాబట్టి పర్లేదు గైస్. మార్నింగ్ అయితే ఇంత మాత్రం రష్ కూడా ఉండదు, కానీ సాటర్డే వచ్చే వాళ్ళు మాత్రం మెంటలీ ప్రిపేర్ అయిపోండి ఫర్ ద రష్ అండ్ ఆల్. మేము ఆల్మోస్ట్ 4 years నుండి వస్తున్నాం కదా, మాకు దేవుడి దగ్గర ఉండే ప్రసాదము ఐ థింక్ ఇది సెకండ్ టైం అనుకుంటా రావడం. ఒకసారి దర్శన్కి, ఇప్పుడు ఫస్ట్ టైం అమ్మకు వచ్చిందనమాట. గుగ్గులు అంటాం కదా మనము, సో అవి చేసి ఇచ్చారు. దేవుడి కాళ్ళ దగ్గర ఉండేదే. సో వీ ఫెల్ట్ సో హ్యాపీ, కానీ చాలా ఎక్కువ ఇచ్చారు గైస్. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత మా హౌస్ హెల్ప్ వాళ్ళందరికీ కూడా ఇచ్చేసాం. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.